అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఆందోళనకు దిగారు మత్స్యకారులు. అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలియజేశారు. మత్స్యకారుల ఆందోళనతో నక్కపల్లి హైవేపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను రాజయ్యపేట వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ రోజు మరో ప్రజాప్రతినిధి రాజయ్యపేట రాకుండా అడ్డుకున్నారని మత్స్యకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు మత్స్యకారులు. కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేసే వరకు వెనక్కి తగ్గేదే లేదు అంటున్నారు రాజయ్యపేట సహా పరిసర గ్రామాల ప్రజలు. మత్స్యకారులతో చర్చలు జరుపుతున్నారు నర్సీపట్నం ఆర్డీఓ రమణ. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారులంతా కూడా ఆందోళనకు దిగారు. అక్కడ ఏర్పాటు చేద్దామనుకుంటే బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. మత్స్యకారుల ఆందోళనతో నక్కపల్లి హైవేపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణని రాజయ్యపేటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఈ రోజు మరో ప్రజాప్రతినిధి రాజయ్యపేటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆయన కూడా అడ్డుకున్నారంటూ మత్స్యకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఉన్న పళంగా బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేసినట్లుగా ప్రకటించాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఇలా పెద్ద ఎత్తున రోడ్లపైన నిరసన తెలియజేస్తున్నారు. కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేసే వరకు కూడా వెనక్కి తగ్గేదే లేదు అంటున్నారు రాజయ్యపేట సహా ఆ పరిసర గ్రామాల ప్రజలంతా కూడా. మత్స్యకారులతో ప్రస్తుతం నర్సీపట్నం ఆర్డీఓ రమణ చర్చలైతే జరుపుతున్నారు.